గురువుగారు ఈ వారంలో మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. ఈ వారం మిథున రాశి ఎక్స్ట్రాడినరీగా ఉంది. తిరుగులేదు. మిథున రాశి వారికి చక్కగా మీన రాశిలో మనకి రాహువు, శనేమో కుంభరాశిలో, కేతువు అర్ధాష్టమంలో ఉన్నాడు. అదొక్కటే మైనస్. ఓకే. ఆ తర్వాత రవి, శుక్రులిద్దరూ కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో. ఈ విధంగా మనకి కుజ శుక్రులు మెయిన్. వాళ్ళేమో వృషభ రాశిలో వ్యయంలో పడ్డారు. హ్మ్. అయితే మనకి ఈ రాశి వారికి మనం జాగ్రత్తగా వ్యవహారాలు చేసుకోవాలి. గురుడు వ్యయస్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఓకే. కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తాం కాబట్టి అందరూ ఎక్కేస్తారని కాదు. జస్ట్ అలా చెబుతాం అనమాట. ఎండాకాలంలో ఎండలు వస్తాయి బాగా అని, హ్మ్. వర్షాలు రావని కాదు అట్లా. హ్మ్. సో అనర్గళమైనటువంటి తెలివితేటలు వచ్చేస్తాయి మిథున రాశి వాళ్ళకి. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తారు. కొత్త కొత్త వర్క్స్ టేకప్ చేస్తారు. సో వృత్తి వ్యాపారాల్లో సృజనాత్మకత